కాసేపట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మున్సిపల్ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవబోతోంది. ఇందుకోసం స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీలో 66 డివిజన్స్ కు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్ పై ఒక్కో రౌండ్ 1000 ఓట్లు లెక్కించబోతున్నారు. అయితే 3 లేదా 4 రౌండ్లు ఒక్కో డివిజన్ ఫలితం తెలపనుందని సమాచారం. మొత్తానికి కరీంనగర్ రామగుండం కార్పొరేషన్ ఫలితాలు ఉత్కంఠగా మారాయి. అలాగే 13 మున్సిపాలిటీల ఫలితాలపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. కరీంనగర్ లో కాసేపట్లో ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవబోతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుండి. శ్రీనివాస్, చెప్పండి, మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని టేబుల్ ఏర్పాటు చేశారు? మొత్తం ఎన్ని వార్డులకు గారు ఎంతమంది అభ్యర్థులు రాబోతున్నారు? ఎవరెవరిని ఎలా చేయబోతున్నారు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అందించండి. ప్రస్తుత కొద్దిసేపటి క్రితమే ఇటు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు తర్వాత 13 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ఇటు మొదలు కాబోతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి కౌంటింగ్ ఏదైతే హాల్లో ఉన్నదో హాల్లోకి వెళ్తున్నటువంటి మనం దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇటు ఒక ఏజెంట్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో కేవలం అభ్యర్థి తరఫున 2 మాత్రమే లోపలికి వెళ్ళాలని చెప్పి ఆదేశాలు ఉండడంతో అయితే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు కౌంటింగ్ ఇప్పుడు 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి కౌంటింగ్ అయితే ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం కౌంటింగ్ జరిగేటువంటి పరిసరాల ప్రాంతంలో కూడా 144 సెక్షన్ నుంచి ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అయితే కౌంటింగ్ ఇటు మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులు లోపలికి వెళ్ళిన తర్వాత వారి సమక్షం లోపల ఏదైతే బ్యాలెట్ బాక్స్ క్యాండిడేట్ బాక్స్ సంబంధించినటువంటి సీలు ఇటు అభ్యర్థి తర్వాత ఏజెంట్ వారికి సంబంధించినటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వారి సమక్షం లోపలనే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. మొదట ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించిన తర్వాత ఏదైతే మొత్తం 25 ఏదైతే బ్యాలెట్ ఉంటుందో 25 బ్యాలెట్లను ఒక కట్ట చొప్పున కట్టి మొత్తం 1000 ఓట్లు మొదట 1000 ఓట్లను లెక్కిస్తారు. 25 చొప్పున ఒక కట్టలు కట్టించిన తర్వాత మొదటి టేబుల్ పైన 1000 ఓట్లు ఉంచి లెక్కించడం ప్రారంభిస్తున్నారు. అంటే మొత్తానికైతే ఓవరాల్ గా ఒక రౌండ్ లోపల 1000 ఓట్లు చొప్పున లెక్కిస్తారు. తర్వాత మొత్తం అంటే ఒక డివిజన్ సంబంధించింది ఇటు 3000 ఓట్ల వరకు ఉన్నటువంటి నేపథ్యం లోపల బ్యాలెట్ సంబంధించి లెక్కించేటువంటి సమయము 12 గంటల తర్వాతనే అసలు లెక్కింపు మొదలవుతుందని చెప్పి అయితే మనకు సమాచారం అందుతున్నది. అంటే మొదట అన్ని బ్యాలెట్ సంబంధించి ఉన్నటువంటి వాటిని టేబుల్ పైన పరిచి తర్వాత 25 చొప్పున ఒక కట్ట కట్టిన తర్వాత 1000 ఓట్లను మొదట లెక్కించి తర్వాత మళ్ళీ 1000 ఓట్లు తర్వాత మళ్ళీ 1000 ఓట్లు అంటే ఒక కార్పొరేషన్ పరిధి లోపల దాదాపుగా 3000 నుంచి 4000 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు 1 గంట వరకు ఇటు లెక్కింపు ప్రక్రియ మొదలు కానున్నది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానున్నటువంటి నేపథ్యం లోపల 12 గంటల తర్వాత ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యం లోపల అన్ని డివిజన్ల లోపల కూడా ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఎవరు గెలుస్తారు అనేటువంటి బేరీజు వేసుకొని ఇప్పటికే రామగుండం పెద్దపల్లి ఏదైతే కార్పొరేషన్ ఉందో వాళ్ళంతా కూడా క్యాంపుకు తరలిపోయినటువంటి పరిస్థితి. గెలిచేటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకు తరలించి వారి తరఫున ఏజెంట్లు మాత్రమే రామగుండం లోపల హాజరవుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎవరి పార్టీలు వారికి గెలిచేటువంటి అభ్యర్థులను తమ దృష్టిలో పిలుస్తున్నారు. ఎందుకంటే గెలిచిన వెంటనే క్యాంపుకు తరలించాలని చెప్పి అయితే అన్ని పార్టీలు యోచించినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి హైదరాబాద్ లోపల ఉన్నటువంటి ఒక పరిసరాల లోపల ఒక ఫామ్ హౌస్ తీసుకొని అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థులను తరలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తాము చెప్పిన వారికే మద్దతు ఇవ్వాలి అని చెప్పి అయితే కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక ఇటు కీలకం కానున్నటువంటి నేపథ్యం లోపల ఎవరికి కూడా సంపూర్ణ మెజార్టీ రాని పక్షం లోపల ఎవరికి
ఇటు తమ మద్దతు తెలపాలనేటువంటి కోణం లోపల అయితే ఇప్పటికీ అందరూ కూడా క్యాంపులకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైట్. ఆసక్తి రేపుతున్నటువంటి కరీంనగర్ ఏదైతే కార్పొరేషన్ ఎన్నిక ఉంటుందో ఇక్కడ ఎవరు ముందంజ లోపల ఉంటది అని కరీంనగర్ మొదటి నుంచి కూడా హంగు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు అభ్యర్థులు గెలిచిన తర్వాత క్యాంపు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే అన్ని పార్టీలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అభ్యర్థులు వారి తరఫున ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్ళి ఇటు వారి సమక్షం లోపలనే ఇటు బ్యాలెట్ సంబంధించినటువంటి ఏదైతే సీలు ఓపెన్ చేసిన తర్వాత అవన్నిటిని లెక్కించేటువంటి ప్రక్రియ 8 గంటలకు మొదలు కానున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.